శృంగేరి పీఠానికి ప్రాథమిక విశిష్టత ఉంది. అది ఎందుకు, దాని విశేషం ఏమిటి? శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని వేదసారమంతా ఉపనిషత్తుల్లో ఉంది అంటారు. ఉపనిషత్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. ఉపనిషత్తులు నేటి కాలంలో ఎవరు పడితే వారు తీసి పుస్తక రూపేణ చదవటం అన్నది కాక, ఈ అద్వైత సారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ భూరాది సమస్త లోకములు కూడా దాంట్లో మనం ధ్యానం చేస్తున్నాం. అగ్నికి ఎందుకు అంత ప్రాధాన్యత మన యొక్క సనాతన ధర్మంలో? సర్వవ్యాపకత్వం అన్నప్పుడు దాంట్లో అగ్నితత్వం కూడా ఉన్నది కదా. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక్కదానిని పట్టుకుంటే చాలు వారు పరమాత్మ తత్వాన్ని పొందుతారు అంటారు. ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఎలా పట్టుకోవాలి? భూరంభాన్స్ ఎనలో అనిలో అంబర అహర్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలని జయించడం ఎలా? కామాన్ని జయించేటువంటి గాథ రామాయణం, క్రోధాన్ని జయించే గాథ భాగవతం, లోభాన్ని జయించే గాథ భారతం. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం తుని తపోవన ఆశ్రమంలో ఉన్నాం. శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారితో ఉన్నాం. వారి దగ్గర నుంచి అమూల్యమైనటువంటి విషయాల్ని ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితులకి అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. వాసుదేవ, మీతో ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇవ్వటమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. స్వామీజీ, శంకరాచార్యులు వారు మనకి ఎన్నో పీఠాలను స్థాపించారు. వారు స్థాపించిన పీఠాల్లో ఈరోజు ఎన్నో పీఠాలు మనకి వస్తూ ఉన్నాయి సమాజంలో. కానీ ఇన్ని పీఠాలు ఉన్నా శృంగేరి పీఠానికి ప్రాథమిక విశిష్టత ఉంది. అది ఎందుకు, దాని విశేషం ఏమిటి? ఆ శృంగేరి పీఠానికి ఉన్నటువంటి ఆ విశిష్టత ఏమిటి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భగవత్పాద శంకరులు చతురామ్నాయ పీఠములు స్థాపన చేశారని, అద్వైత సిద్ధాంతమును ఏదైతే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి శృతి సమ్మతమైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో వాటిని ఉపదేశించి ప్రస్థానత్రయ భాష్యములు రచించి, ఆ రచించిన మాత్రము కాక అవిచ్ఛిన్నముగా ఆస్తిక లోకానికి గురు పరంపర ఏర్పడుట కొరకు చతురామ్నాయ పీఠములు స్థాపన చేశారు. వాటిల్లో ప్రధానముగా సురేశ్వరాచార్యులను శృంగేరి శారదాపీఠమున ప్రథమాచార్యులుగా స్థాపించారు. వారికి ఉన్నటువంటి ఆ విద్వత్తు అంత అమోఘమైనది. నైష్కర్మ్య సిద్ధి మొదలగు ముఖ్యమైన వార్తికములు ఇవన్నీ రచించడమే కాక ఆ పరంపరలో
విద్యారణ్య స్వాములు, ఆ విద్యారణ్య స్వాముల ఆ పరంపరలో అవిచ్ఛిన్నముగా అనేక మంది ఆచార్యులు ఆ పీఠాన్ని అలంకరించినారు. అలంకరించిన ప్రతి ఒక్క ఆచార్యులు సమానమైనటువంటి ప్రజ్ఞతో, సమానమైనటువంటి విద్వత్తుతో పుంరూప సరస్వతిగా నాటి నుండి నేటి వరకు శంకర భగవత్పాదుల్ని మనం దర్శించాలి అంటే మనం ఈ విధంగా ఉంటారు అని మనం వేరే విధంగా చూడక్కర్లేదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఏ రకంగా అయితే మనకి ఆ స్తోత్రంలో ఉన్నదో ఆ రూపం అలాగా నడియాడే దైవం జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి రూపంలో దర్శనమిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి విద్వత్తు, ఆ వ్యాఖ్యాన సింహాసనం, ఆ పరంపరాగతంగా నాటి నుండి ఈ భూమిని పరిపాలించినటువంటి అనేక మంది రాజులు కూడా ఆ గురుపీఠంగా వారిని సేవించినారు. ఏ రకమైనటువంటి ధర్మ విషయము కానీ, వేదాంత విషయము కానీ, ఏ రకమైనటువంటి ఒక సంశయం ఉన్నా వారిని అడిగి అది నివృత్తి చేసుకునేవారు. అందువల్ల అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని ఆ వ్యాఖ్యాన సింహాసనం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠానికి అది దక్కి ఉన్నది. స్వామి, మనము ఇప్పుడు సాంప్రదాయాలను చూసినట్లయితే కొంతమందికి సరస్వతి అని వస్తూ ఉంటుంది, కొంతమందికి భారతి అని వస్తూ ఉంటుంది, కొంతమందికి గిరి సాంప్రదాయం అంటారు. ఇలా ఈ యొక్క సాంప్రదాయాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఈ సాంప్రదాయాల యొక్క విశిష్టత ఏమిటి? భగవత్పాదుల కాలం నుండే మొదలైనట్టుగా మనకి కానవస్తున్నది. దశనామీ సంప్రదాయం అని గిరి, భారతి, సరస్వతి, అరణ్య, పూరి ఇత్యాదులు ఆ భగవత్పాదుల కాలం నుండే మనకి దశనామీ సంప్రదాయం వస్తున్నది. స్వామి, ఈ రోజుల్లో మనం వేదం, సంస్కృతం అని ఒక పక్క అంటూ ఉన్నారు, ఇంకొక పక్క టెక్నాలజీ అంటున్నారు. టెక్నాలజీ వెనుక సామాన్య భౌతికవాదంలో ఉన్న జనాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. వేదం సంస్కృతం అధ్యయనం, స్మార్త అధ్యయనం, ఋగ్వేద అధ్యయనం వీళ్ళు ఉంటున్నారు. ఈ రెండు కోణాలుగా మారాయి. ఈ రెండు అంటే వేదాన్ని ఇప్పుడు జీవితంలో, నిజ జీవితంలో సామాన్యుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏమి చేయాలి? అది ఉపయోగపడాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి మన ఇహపరములు రెండిటికి వేదమే మూలంగా మనకి ఉపదేశింపబడినది. వేరు చేసి చూడటం చేత ఇది వేరు అది వేరు అనేటువంటి భావన కలుగుతున్నది. వాస్తవానికి మానవాళికి కావలసినటువంటి సకలమిదమైన అభ్యుదయము, నిశ్రేయస్సు. అభ్యుదయం అంటే ఇహలోకంలో మనకు కావలసినటువంటి సౌఖ్యము, నిశ్రేయస్సు అంటే మోక్షము. ఇవి రెండింటినీ శృతియే మనకి ప్రతిపాదిస్తున్నది. శృతి అంటే వేదం. ఇకపోతే భౌతిక లోకంలో ఇప్పుడు ఈ విజ్ఞానం అన్నారా, అవి నాటినాటికి అది మారుతూ ఉన్నది. నవం ఈరోజు చేసినటువంటి సిద్ధాంతం రేపటికి అది మారుతూ ఉంటుంది, కాలంలో కలిసిపోతున్నది. అలా కాకుండా మానవాళి అంతటికీ కూడా కావలసినటువంటి హితాన్ని ఉపదేశించేది వేదము. వేదము ఇంతవరకు ఈ కాలం వరకు ఇది పరిమితం అవుతుంది, ఇది తర్వాత ఇలా మారుతుంది అనేది లేదు. ఆసమంత చివరి వరకు ఆచంద్రార్కము అది మానవాళి యొక్క హితాన్ని తెలియజేస్తుంది. అయితే వేదాన్ని అధ్యయనం చేయడం విషయంలో కొంత నియమాలు ఉన్నాయి. ఆ విజ్ఞానాన్ని పురాణ ఇతిహాసముల ద్వారా మనకి ప్రతిపాదింపబడుతున్నది కాబట్టి ప్రాచీన కాలంలో తద్వారా మనకి శ్రవణము చేత సద్విషయాన్ని గ్రహించి ఆచరణలో పెట్టేవారు. అది లేకపోవట చేత శ్రవణాది సాధనములు సమాజంలో సరి అయినటువంటి విధంగా ఉండట్లేదు.
విపరీతమైనటువంటి మాధ్యమాల ద్వారా విపరీతం ఏది ఇది హితము ఇది అహితము అని చెప్పే శక్యం లేకుండా వివేకం విచారణ లేకుండా సాగుతుండడం చేత ఇది మనకి శ్రేయప్రదము అని గ్రహించలేని పరిస్థితిలో సమాజం ఉన్నది. అది కానీ మనం ఆ వివేకంతో విచారణ చేస్తే వేదము సనాతనమైనది, మీరే అన్నారుగా సనాతన ధర్మమని, అది ఏనాటికి మారదు. నేటి సమాజంలో సనాతన ధర్మమునకు ఇక్కడ మనం వ్యవహరించే హిందూయిజం అని ఏదైతే మనం వ్యవహరిస్తున్నామో వీటి రెండిటికి కొంచెం వ్యత్యాసం ఉన్నది. సనాతన ధర్మం అన్నది వేదాన్ని పరమ ప్రమాణంగా తీసుకుని వ్యవహరిస్తున్నాం. వేదోక్తమైన ధర్మముల్ని ఏదైతే చెప్పబడి ఉందో వాటిని ఆచరించి అనుసంధానంగా జీవనాన్ని మనం ఆ విధంగా మనం ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని హిందూయిజం అనేటప్పటికి కొంచెం సరళత, వీళ్ళు సామాజిక దృక్పథంతో వీళ్ళు దాన్ని పలచబడేటట్టు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా చూస్తే అది వేరుగా అనిపిస్తుంది. ధర్మం దృష్ట్యా చూస్తే వేదమే పరమ ప్రమాణంగా ఉపయుక్తమవుతుంది. అయితే స్వామి, వేదసారమంతా ఉపనిషత్తుల్లో ఉంది అంటారు. ఉపనిషత్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉపనిషత్తులు ఈ కాలానికి ఎలా ఉపయోగపడతాయి? ఏ కాలానికైనా మానవ జాతికి సుఖం పొందాలి అంటే త్యాగం చాలా అవసరం. మన యొక్క ధర్మంలో ప్రధానంగా మనకు కావలసింది ఏమిటంటే కామక్రోధాదులను జయించటం. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. అలాగా కామక్రోధాలని జయించి మనం ఉండగలగాలి. దానికి కావలసిన ఉపదేశము ఉపనిషత్తుల్లో విరివిగా మనకు ఉన్నవి. అయితే ఉపనిషత్తులు నేటి కాలంలో ఎవరు పడితే వారు తీసి పుస్తక రూపేణ చదవటం అన్నది కాక, ఒకవేళ అలాగ ప్రయత్నం చేసి చదివినా నా మేధయా నా బహునాశ్రుతేన, ఏదో నా జ్ఞానం ఉన్నది కదా నేను పుస్తకం తీసి చదివినంత మాత్రం చేత అది స్ఫురించదు. కేవలం అది గురుముఖత సంప్రదాయ రీత్యా మనం అధ్యయనం చేస్తే అది తప్పగా తదుక్తమైనటువంటి ఉపనిషత్ ధర్మములు స్ఫురించి వాడి సాధనకు ఉపయుక్తమవుతుంది. ఉపనిషత్తులు మనం తీసుకున్నట్లయితే మాండూకమేవ తత్ అంటారు. ఉపనిషత్తుల్లో అన్నిట్లో మాండూక ఉపనిషత్తు ప్రధానంగా చూస్తారు. అది దేనికి స్వామి? అవస్థాత్రయ ప్రక్రియ దాంట్లో ప్రతిపాదింపబడింది. అవస్థాత్రయ ప్రక్రియ ద్వారా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇత్యాది అవస్థ, వీటి ద్వారా మనకు కలిగేటువంటి అవిద్యాది దోషముల చేత, కామాది వికారముల చేత, ఇవన్నీ ఈ మాయికం అంటామో లేదా ఈ సంసారం అంటామో, వీటన్నిటినీ మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ సమస్తమైన క్లేశములు వాటి యొక్క విచారణ ద్వారా పోతుంది. కాబట్టి పరమ ప్రమాణంగా ఈ ఏదైతే ఉన్నదో ఈ పరమాత్మతత్వం నేననే స్ఫురణ ఏదైతే ఉందో, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని ఆ పరతత్వాన్ని అది ప్రతిపాదింపబడుతుంది. ఉపనిషత్తులలో ఇది చాలా చిన్న ఉపనిషత్తు అయినప్పటికీ ప్రధానమైనటువంటి తత్వాన్ని తెలియజేయటంలో ఇది చాలా ప్రామాణికముగా ఉన్నది. కాబట్టి దానికి ఆ విశిష్టత. అద్వైత సారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతా తానే అయినప్పుడు, అంతా అదే అయినప్పుడు ఇన్ని పూజలు, ఇన్ని యజ్ఞాలు, ఇవి అంతా అవసరమా? దీన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి? ఆ స్థితి కలిగేంత వరకు ఈ లౌకికమైన ఈ సాధనంతా అవసరమే. ఉదాహరణకి ప్రహ్లాదుని వలె భగవంతుడిని సర్వాత్మన దర్శించగలిగిన ఎడల వానికి వేరే విధమైనటువంటి లౌకికమైనటువంటి ఉపాసనలు ఏమీ అక్కర్లేదు. లేదు, ఆ రకమైన సర్వాత్మ దర్శనం మనకి కలగని ఎడల అప్పుడు మనము ప్రయత్నం చేయాలి.
ఏ రకంగా ఇప్పుడు ఉదాహరణకి పూజ అన్నారు. పూజ చేసే విధానం కూడా మనకి స్మృతుల్లో చెప్పబడి ఉంది. ఈ పూజ కూడా పరమార్థం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉదాహరణగా ఒక కలశ స్థాపన చేశాం. కలశ స్థాపన చేసినప్పుడు కలశం కేవలం ఒక ఉదకం అనే భావన కాక మనకి ఏదైతే ఈ వేదోక్తమైనటువంటి దేవతలు ఉన్నారో ఆ దేవతలన్నింటినీ కూడా ఆ కలశ రూపంలో భావన చేస్తున్నాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తతస్థితో బ్రహ్మ మధ్యే కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపాః సుందర. ఈ భూరాది సమస్త లోకములు కూడా దాంట్లో మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పటికి ఏమైంది? అది బ్రహ్మాండం అంతా కూడా అది ఉన్నది. ఆ తర్వాత ఆ తీర్థంతో శంఖపూజ చేస్తున్నాం. శంఖము సర్వాత్మభావం కలుగుతుంది. ఆ శంఖోదకంతో సమస్తమైనటువంటి పూజా ద్రవ్యములన్నింటినీ కూడా ప్రోక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆరాధన చేస్తామనుకుంటున్నామో అది సత్యనారాయణ స్వామి వ్రతంలో కలశం అవ్వచ్చు, లేదా వినాయక చవితిలో అది పార్థివ గణపతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక శివలింగం అవ్వచ్చు. ఆవాహన చేస్తున్నాం, ధ్యానం చేసి ఆవాహన చేస్తున్నాం. ధ్యానం ఎక్కడ చేస్తున్నాం? నీ మనస్సు, హృదయం. ఎక్కడి నుంచి ఆవాహన చేస్తున్నాం? హృదయస్థమైన హృద్గతమైనటువంటి చైతన్యాన్ని మనం అక్కడ ఇవన్నీ చూసేటప్పటికీ ఆ పూజానంతరం మరలా ఆ ఉద్వాసన ఎక్కడికో మనం చెప్పట్లేదు. హృద్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఆవాహన చేసి పూజ చేసి మళ్ళీ మనలో ప్రవేశపరుస్తాం. ఈ యొక్క తాత్వికమైనటువంటి దృష్టితో మనం చేసేటువంటి ఈ పూజ క్రమేణా ఆ సర్వాత్మ స్థితికి చేకూరుస్తుంది. అది అలాగా జరిగే కొద్దీ ఏమవుతుందంటే లౌకికంగా వీడు కేవలం ఒక వ్యావహారికంగా చేసేదానికన్నా పారమార్థికంగా దీన్ని తత్వదృష్టితో చేయగలిగితే ఆ సర్వాత్మ స్థితిని అది చేకూరుస్తుంది. అయితే మనం పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం స్వామి, యజ్ఞం చేస్తూ ఉంటాం. అగ్ని కార్యము అనేదాన్ని నిత్య సంస్కారంగా చేసేవారు ఉన్నారు. అగ్నికి ఎందుకు అంత ప్రాధాన్యత మన యొక్క సనాతన ధర్మంలో? వేదంలో ప్రతిపాదింపబడేటువంటి ఉపాసనలన్నీ కర్మానుష్ఠానములన్నీ కూడా అగ్నిముఖంగా సాగుతుంది. సమస్త దేవతలు అగ్నిముఖంగా దాన్ని స్వీకరిస్తారు అని చెప్తారు. స్వాహాకారం. సర్వవ్యాపకత్వం అన్నప్పుడు దాంట్లో అగ్నితత్వం కూడా ఉన్నది కదా. అదేవిధంగా సమస్త వైదిక కర్మానుష్ఠానమునికి మూలం అదే ప్రధానం. మనకి ఉపాసన చేసేటువంటి విధానంలో ముఖ్యంగా ఎవరైతే వైదిక కర్మానుష్ఠానం చేస్తారో, ఉదాహరణకి బ్రహ్మచారులు ఉన్నారు. బ్రహ్మచారుల కొరకు మనం వేరే విధంగా ఏది వాళ్ళకి శ్రేయస్సు కోరి మనం ఏమి ఉపాసన చెప్పక్కర్లేదు. వారికి సంధ్యావందనం చేసుకుని అగ్నిముఖం చేసుకుంటే ఆ అగ్నిముఖం చేత వారికి కావలసిన మేధస్సు, యశస్సు, బ్రహ్మవర్చస్సు అన్నీ కలుగుతుంది. అదేలాగా గృహస్థాదులు ఉన్నారు. వాళ్ళకి చెప్పబడినటువంటి కర్మానుష్ఠానం వాళ్ళు స్వేచ్ఛగా చేసేటువంటి యజ్ఞకృతువులు ఇవన్నిటికీ ఇది లౌకికంగా వ్యావహారికంగా సాగుతున్నది. కానీ శాస్త్ర విధిని అనుసరించి చేసేది వాటికే దాని యొక్క ప్రామాణికత. అయితే స్వామి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇంద్రియాల్లో కామ క్రోధ లోభ మదమాశ్చర్యాల్లో పడి వీటిల్లో ఆనందించడమే, దీంట్లోనే సంతోషం ఉందని పరిగెత్తుతూ ఉన్నారు. ఆ యొక్క కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలని జయించడం ఎలా? దాంట్లో పడి అదే పరమార్థం అనుకుని అదే ఆనందిస్తున్నారు అన్నారు. ఒక బురదలో ఒక శూకరం వెళ్ళి, పంది వెళ్ళి అదే దాని యొక్క ఉపాధిగతమైనటువంటి సంస్కారం చేత అది ఆ రకంగా, అందువల్ల జన్మాంతర సంస్కారము చాలా అవసరం. జన్మాంతర సంస్కారము
కావాలి, లేదా మనిషి ప్రయత్నమైనా కావాలి. ధర్మము మనకి ఈ విధంగా ఉండు అని చెప్పి, ఈ రకంగా ఉండు అని చెప్పి నిర్దేశిస్తుంది. ప్రాచీన అనూచార్యంగా వచ్చేటువంటి ధర్మంలో స్వేచ్ఛా జీవనం ఎక్కడా లేదు. ఒక నియమితమైనటువంటి జీవనమే ప్రతిపాదింపబడింది. ఆ నియమితమైనటువంటి జీవనం అది ఈ వర్ణాశ్రమాది వ్యవస్థల్లో కానీ వీటిల్లో కానీ అది ప్రాచీనంగా వస్తున్నది. ఇప్పుడు నేటి కాలంలో స్వేచ్ఛాగత జీవనము, ఈ ఇంట్లో ప్రతి ఇంటికి కూడా అనుచాయంగా కొన్ని సంస్కారములు, కొన్ని ఆచార వ్యవహారములు, సంప్రదాయం ఉండేది. కులధర్మంలో ఒక ఇంటి దేవత అని ఏదో నిత్యము ఎవరో పెద్దవారు ప్రార్థన చేయటం, ఇంటిల్లి పాతి క్షేమాన్ని కోరటం, ఇవన్నీ జరిగేవి. కానీ ఈరోజు ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇంటి దేవత అన్నదే విస్మరించాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని విధాలైనటువంటి అభిష్ట దేవతలు వస్తున్నాయి. కొంతమందికి ఏమీ లేకుండా స్వేచ్ఛా జీవనం కూడా ఉన్నది. అట్లాంటి వారికి మనం చెప్పినా అర్థం కాదు. కానీ వాస్తవానికి ఏంటంటే మనిషి యొక్క పరిస్థితి మనకు ఉపనిషత్తులు, మన యొక్క వాంగ్మయం అంతా పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియాన్ని బలహీనపరుస్తుంది. కురంగ, మాతంగ, మతంగ, భృంగ, మీన చేప ఉంది. అది జిహ్వ చేత చంచలమవుతుంది. గజము స్పర్శ చేత, రూపం చేత మినుగుడు పురుగు, అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఇలాగా శ్రవణ ఇంద్రియముకి బలహీనమవుతుంది. కురంగం అంటే లేడిపిల్ల, ఆ బోయవాని యొక్క పాటకి వాడు చేసేటువంటి వాద్యానికి అది బలహీనపడుతుంది. కానీ మానవునికి ఈ 5 బలహీనతలు కూడా కలిగి ఉన్నాడు. ఈ వీటిల్లో ఏ ఒక్కదానికైనా వాడు లోబడి బానిసైతే వాడు పతనం ఖాయం. అందువల్ల అట్లాంటి వాటికి పతనం కాకుండా ఉండటానికి అనేక ఉపాఖ్యానాలు చెప్పారు. ఉదాహరణకి భారతము, భాగవతము, రామాయణము, ప్రధానంగా ఈ 3 గ్రంథములు మనకి ప్రతిపాదింపబడుతున్నాయి. ఈ చిన్నప్పుడు శిశువులకి పెద్దలు ఈ కథలు చెప్పేవారు. ఇప్పుడు అవన్నీ తరుగుతున్నాయి. ఇప్పుడు అది పోతున్నాయి, కానీ వేరే విధంగా మాధ్యమాల్లో వస్తున్నా వాటిల్లో మనసుగా అత్తుకున్నట్టుగా ఇది అత్తుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ ఒకరే చెప్పేవారు. ఇప్పుడు గంటకి నలుగురు చెప్తున్నారు, 4 విధాలు చెప్తున్నారు. కావున ఈ వీటి వల్ల ఏమిటి అంటే మనిషిని 3 పతనం చేస్తుంది. ఏమిటి? ఇన్నింద్రియాలు ఇన్ని కూడా పతనం దేని ద్వారా అంటే 3: కామ, క్రోధ, లోభాలు. కామాన్ని జయించేటువంటి గాథ రామాయణం, క్రోధాన్ని జయించే గాథ భాగవతం, లోభాన్ని జయించే గాథ భారతం. ఈ తత్వాలను మనం తెలుసుకుని వాటి యొక్క సూక్ష్మమైన ధర్మాలను మనం ఆచరించగలిగితే ఇప్పుడున్నటువంటి ఈ వికారముల్ని అంటే బలహీనతల్ని అధిగమించేటువంటి ఉపాయాన్ని మనకి విశదంగా తెలుస్తుంది. తద్వారా అది సాధన చేసుకోగలిగితే ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని మనం పొందగలుగుతాం. చాలా అద్భుతం స్వామి. కామాన్ని జయించే గాథ. అంతటి రావణ బ్రహ్మ సామాన్యుడు కాదు, సకల వేదశాస్త్రములు ఎరిగినటువంటి వాడు. అంతటి వానికి కూడా అంత దుర్గతి దేనివల్ల అన్నది ఒక ఇది కల్పిస్తుంది. అందువల్ల వాటిని అధిగమించాలి. గీతలో కూడా నరకానికి 3 ద్వారములు అన్నాడు. నరకం అంటే ఎక్కడో ఉండక్కర్లే, మనం ఇక్కడ అనుభవించే ప్రతి క్షణము అదే. అందువల్ల దాన్ని తెలుసుకుని దాన్ని అధిగమించి మానవుడికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వైశిష్ట్యం అదే. సకల జీవులకి ప్రజ్ఞ ఉన్నా మానవుడికి వివేకం ఉన్నది. ఆ వివేకంతో విచక్షణ చేసి ఇది పుణ్యము, ఇది పాపము, ఇది ధర్మము, ఇది అధర్మము,
ఇది ఆచరణీయము అని తెలుసుకోగలిగి తద్వారా పాపకర్మములు వీడి పుణ్యకర్మములను ఆచరించడానికి ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంటుంది. ఆ వివేకాన్ని కోల్పోయిన వాడిని మనం ఏమంటున్నాం? వివేకరహితుడిని మృగతుల్యంగా మనం భావిస్తున్నాం. మృగమునికి వీనికి తేడా లేదు అన్న విషయంలో. అందువల్ల ఎప్పుడైతే వాటిని అధిగమించగలగాలి, ఇప్పుడు ఈ వయసులో అని కాకపోయినా ఏ వయసుకైనా ఇది అధిగమిస్తే తప్ప వాడికి సుఖశాంతులు ఉండవు. ఇంద్రియాది భోగములు కానీ ఈ కామాది వికారములు కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి పరమార్థమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. శాశ్వతమైన విషయాన్ని గమనించాలంటే ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ధర్మం ఎక్కడ ప్రతిపాదింపబడింది? ధర్మమంతటికీ మూలం వేదం. ఆ వేదమునే మనం ఆశ్రయించాలి. వేదోఖిలో ధర్మమూలం. స్వామి, మనం గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు చెప్తారు దాని అర్థంలో బుద్ధి ప్రచోదం అనేసి. బుద్ధి, వివేకము, విచక్షణ ఈ మూడు జీవితానికి ఎంత ముఖ్యం? వీటిని ప్రచోదనం చేసుకోవాలంటే ఏం చేయాలి? భగవదుపాసన చేయాలి. భగవదుపాసన అంటే ఏమిటి? ఆత్మవివేచన. కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఈ లోకం ఏదైతే మనకి వ్యవహార దశలో ప్రామాణికంగా సత్యంగా గోచరిస్తున్నదో ఇది ఏది కూడా పారమార్థిక దశలో సత్యము కాదు అన్న విషయాన్ని హృదయంలో హృద్గతంగా నిలుపుకుని మనం సాధన చేయగలగాలి. ఉపాసన అన్నారుగా, గాయత్రి ఉపాసన. ఆ గాయత్రి ఉపాసన కూడా ఉక్తమైనటువంటి రీతిలో చెప్పబడినటువంటి వారికి చెప్పబడినటువంటి రీతిలో చేయాలి. ఇతరులకి వాళ్ళకి కావలసినటువంటి రీతిలో కూడా సూక్ష్మంగా చెప్పబడి ఉంది ధర్మము. ప్రాచీన కాలంలో సూర్యోదయాత్తు రైతులు కూడా లేచి స్నానం చేసి 3 దోసల్లో నీళ్లు పోసేవారు. అర్ఘ్యప్రదానం. అది ఉండేది. సూర్యోదయాత్తు లేవటం అన్నది చాలా అవసరం. సూర్యోదయానికి లేవని వాడు ఇంకా వాడు ఎంత గొప్పవాడైనా వారికి ఉపయుక్తం లేదు. సూర్యోదయానికల్లా లేవాలి. లేచి కాస్త మనశ్శుద్ధికి ప్రాణాయామం చేయాలి. శరీర శుద్ధికి యోగాభ్యాసం చేయాలి. వాక్శుద్ధికి భగవన్ నామోచ్చారణ చేయాలి. ఈ కాయిక వాచిక మానసికమైనటువంటి త్రివిధములు శుద్ధి చేసుకోవటమే ఈ పూజా ప్రక్రియ, ఉపాసన. ఇప్పుడు సంధ్యావందనం కానీ, దేవతోపాసన, దేవతారాధన, షోడశోపచార పూజని కానీ, లేదు ఇదేమీ కాదు నేను ధ్యానం చేస్తానన్నా, ఏదైనా ఈ త్రివిధములైనటువంటి కాయిక వాచిక మానసికమైనటువంటి స్థితిని శుద్ధి చేయటం అది ప్రయత్నం చేయాలి. మనకి అమ్మవారి ఆరాధన వచ్చేసరికి అమ్మవారిని యోగపరంగా చూస్తే కుండలిని శక్తిగా చూస్తారు. పూజాపరంగా మనకి శ్రీచక్రార్చన కానీ ఇట్లా చూసిస్తూ ఉంటారు. యోగపరంగా ఎలా సాధన చేసుకోవాలి, ఆరాధన పరంగా ఎట్లా చేసుకోవాలి, మానసికంగా ఎలా చేసుకోవాలి, ఈ 3 వ్యత్యాసం. వాస్తవానికి ఇది 3గా చెప్పారు కానీ ఆ 3 ఒకటే. ధ్యానం చేయకుండా రూపం మన హృదయంలో భావింపబడదు కదా. ధ్యానం అనేటప్పటికీ యోగ సాధనకు ఉపయుక్తమైనటువంటి రూపం. దాన్ని మనం పూజోపకరణంగా మనం ధ్యానం చేస్తాం. పూజ కూడా బాహ్య పూజ, మానసిక పూజ ఇవన్నీ చెప్పబడి ఉంది. ఈ పూజల్లో బాహ్య పూజ చాలా విస్తారంగా వైభవంగా మనం ఎంత చేసినా మానసిక పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ అంతర్ముఖానికి చాలా వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది. భక్తిపూర్వకంగా మనం చేసేది ఆరాధన, యోగపరంగా ధ్యానం చేస్తాం. ఈ దేవి ఉపాసనలో ఈ
కొన్ని అభిన్నంగా చేయమని ఉంది. లలితా సహస్రనామం ధ్యానం తీసుకోండి. దాంట్లో అహమిత్యేవ విభావయేద్ భవానీ, నీకన్నా భిన్నం లేదు. అహంగ్రహోపాసన, అహంగ్రహోపాసన, ప్రతీకోపాసన ఇత్యాదులు ఉన్నాయి కదా, దాంట్లో అహంగ్రహోపాసన ప్రధానంగా చెప్పబడింది. అమ్మవారు నీకన్నా వేరుగా లేదు. వేరుగా లేదంటే ఎట్లా? ఉదాహరణకి స్వాత్మైవ లలిత అన్నారు. నీలో నేననేటువంటి ఉనికి లలితా పరమేశ్వరి అనేటువంటి భావన కలిగినప్పుడు, ఎప్పుడంటే అమ్మవారు ఎట్లా ఉంటుంది? పాశాంకుశ ధనుర్బాణములు ధరించి చక్కగా సింహాసనారూఢమై ఉంటుంది అని ఒక రూపం చెప్తాం. అరుణామ అతిశయకరుణామ అభినవ కృసుందరీం వందే. పాశం అంటే ఏమిటి? అంకుశం అంటే ఏమిటి? రాగః పాశః, రాగమే పాశం, అనురాగం. ద్వేషం అంకుశః, అంకుశం అనగా ద్వేషం. మన ఇక్షుధను, మనస్సు ఇక్షుధనుస్సు. పంచతన్మాత్రములు, శబ్దస్పర్శ రూప రసగంధములు, పంచపుష్పభానములు. శబ్దస్పర్శ రూప రసగంధములు, మనస్సు, రాగము, ద్వేషము ఎవని యొక్క స్వాధీనమై ఉంటే, ఎవనికి స్వాధీనమై ఉంటే వాని యొక్క ఆ హృద్యతమైన చైతన్యమే లలితా త్రిపుర సుందరి. అది మనం గమనించాలి. అది సాధనలో తెలుస్తుంది తప్ప ఏదో పైపైన మనం చెప్పే వాటిల్లో కాదు. ఈరోజు శ్రద్ధతో, భక్తితో పరదేవత యొక్క ఒక్క నామాన్ని మనం చింతన చేసిన వానికి ఉత్తమమైనటువంటి స్థితి పొందబడుతుంది. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి తత్వం అంతయు కూడా అమ్మవారి నామాల్లో చక్కగా వాగ్దేవతల చేత ఉపాసింపబడుచున్నది. కానీ అది ఉక్తమైనటువంటి రీతిలో మన యోగ్యతానుసారం మనం పొంది దాన్ని మనం సాధన చేయగలిగితే అప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామమే ఉంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమపూర్వకంగా సద్గురువుల చేత ఉపదేశింపబడి దాన్ని అనుసంధానం చేసుకుని అర్చన చేస్తూ ధ్యానం చేస్తే యోగ మార్గమైనటువంటి ఆ విషయములు కూడా మనకి హృదయంలో స్ఫురిస్తాయి. ఇప్పుడు అనేక యోగ సాధనలో చెప్పేటువంటి ఆ జాగరణ ఇత్యాదులు కూడా కేవలం పరదేవత ఉపాసన చేత కూడా పొందబడవచ్చు. కానీ దాన్ని సంప్రదాయ రీతిలో గురుముఖతగా అధ్యయనం చేయటం అన్నది, తెలుసుకోవటం అన్నది చాలా ఆవశ్యకం. అది లేకపోవటం చేత స్వేచ్ఛగా మనం వ్యవహారం చేయటం చేత కొంతమందికి అనుభవానికి అది రావట్లేదు ఎంత చేసినా. లలితా సహస్రనామంలో ఏదైతే ప్రతిపాదింపబడిందో సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు చక్కగా మనకి అందజేశారు. మనం స్తోత్రాలు చదువుతున్నాం కానీ అర్థానుసంధానంగా దాని యొక్క విషయాన్ని మనం తెలుసుకుని అనుసంధానం చేసుకునేటువంటి రీతిలో ప్రయత్నం చేయాలి. అప్పుడు కలుగుతుంది. మామూలుగా శక్తి లేనిదే శివుడు లేడు అంటారు. శివశక్తి సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే వస్తుంది. మళ్ళీ గురుతత్వానికి వచ్చేసరికి దక్షిణామూర్తి తత్వంగా శివుడిని చెప్పారు. ఇంకో పక్క ఇట్లా చూస్తే మూల చైతన్య ప్రకృతిగా అమ్మవారిని చెప్పారు. ఈ రెండిటిని ఎలా సమన్వయపరుచుకోవాలి? దేన్ని ఉత్తమం అనుకోవాలి? రెండు సమానం అనుకోవాలా? శివతత్వాన్ని గురుతత్వంగా చూడాలా? అమ్మవారి తత్వాన్ని మూలతత్వంగా చూడాలా? దేని విశిష్టత దానికి ఉందా, లేకపోతే దేని ప్రత్యేకత దానికి ఉందా? అది చూసేవాని యొక్క దృక్కులో దోషం తప్ప ఆ ప్రతిపాదితమైన తత్వంలో దోషం లేదు. ఉదాహరణకి ఒకే పరమాత్మ తత్వం అక్కడ దక్షిణామూర్తిగా గోచరిస్తున్నది, ఇక్కడ గురు రూపంగా గోచరిస్తున్నది, ఇక్కడ శివశక్త్యాత్మకంగా మనకి ప్రతిపాదింపబడుతుంది. వీటన్నిటికీ దక్షిణామూర్తి రూపిణి, గురుమండల రూపిణి, శివశక్తి ఐక్య స్వరూపిణి అని పరదేవతను మనం లలితా సహస్రనామంలో ప్రతిపాదిస్తున్నాం కదా. అందువల్ల ఆ మనం విచారణ చేసేటువంటి ఆ దృక్కులో దోషం తప్ప ప్రతిపాదింపబడిన తత్వంలో మాత్రం ఎక్కడా లేదు. ఇప్పుడు చాలామంది
ఇవి ఏమీ అవసరం లేదు అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నవారు ఇవి ఏమీ అవసరం లేదు, ఏదో కూర్చొని యోగ సాధనో ధ్యానమో చేస్తే సరిపోతుంది అని ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉంది. మరోపక్క చూస్తే శాస్త్రము యోగము అంటే వారికి వేద ప్రమాణమే ఉంటుంది కానీ యోగ శాస్త్రపరమైన ఇది ఉండదు. ఈ రెండింటిని ఎట్లా, ఈ శాస్త్రం తెలియకుండా కేవలం యోగంలోకి వెళ్ళిన వారి వల్ల కొన్ని అపశృతులు కూడా జరుగుతున్నాయి. వీరికి ఏం చెప్తారు? మనము కాశీ పయనం చేయాలి, కాశీ యాత్ర చేయాలి. కాశీ యాత్ర చేయాలన్నప్పుడు కాశీ వెళ్ళటానికి పెద్దలు కొన్ని గుర్తులు చెప్పారు. నదులు ద్వయ ఇక్కడ క్షేత్రం ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పటి కాలంలో అన్నీ మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కానీ ప్రాచీన కాలంలో ఏముంది, వాళ్ళ కాలినడకన పోతూ ఉండేవారు. వానికి చెప్పినటువంటి విషయాదులకి దగ్గర పోలికతో ఉన్నటువంటి ప్రాంతం అయిందనుకోండి, అదే కాశీ అని వాడు భావిస్తాడు. అన్నంత మాత్రాన అది కాశీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని యోగ సూక్ష్మమైనటువంటి విషయాదులు చెప్పినా ఎవరు నవీనంగా కొత్తగా ఒకటి సృజించి వాళ్ళు చెప్పుటలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. వేదవ్యాసులు వారి యొక్క ప్రతిపాదించినటువంటి ఆ పురాణ ఇతిహాసములలో చెప్పని అంశము ఏ ఒక్క ప్రవక్త ఈ లోకంలో చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉదాహరణకు యోగం అన్నారు చూసారా, యోగములు పరమేశ్వరుని చేత ప్రతిపాదింపబడింది అని చెప్తారు. అట్లాంటి పరమేశ్వరుని చేత ప్రతిపాదింపబడినటువంటి అనేకమైన యోగాల్లో ఏదో ఒక్క యోగ శాస్త్రం తీసుకుని దాంట్లో ఒక్క అంశం తీసుకుని కొంతమంది ప్రాణాయామాన్ని గ్రహించి అదే పరమార్థం అనుకుంటూ ప్రచారం చేసుకుని వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. మరొకరు యోగ సాధన ఈ విన్యాసాలు ఇవి చేసుకుని వాటి మీద శారీరక పటుత్వాన్ని పొంది వాటి మీద వాళ్ళు ప్రయత్నం వారు చేస్తున్నారు. మరొకరు మనోనిగ్రహమే ప్రధానం అనుకుని దాని మీద. అందువల్ల చెప్పినవాడు ఏ విధముగా సుశిక్షితుడు అన్న విషయాన్ని మనం గమనించట్లేదు సమాజం. ఎట్లాంటి వాడు ఆ ఉక్తమైనటువంటి లక్షణం శాస్త్ర లక్షణానికి ఉన్నాడు వారు మనకి చెప్పటానికి అన్న విషయం గమనం లేక విచక్షణ లేకుండా ఎవరిని పడితే వానికి వెంబడిపోవటం, 4 రోజులు సాధన చేయటం, వీళ్ళు కోరింది ఏదైనా కాకతాళీయంగా పొందబడితే అబ్బా అంతకన్నా గొప్పది లేదనుకోవటం, లేకపోతే అక్కడికి అది విడిచిపెట్టి మరో చోటకు పోవటం, ఇది జరుగుతున్నది. కానీ ఎటువంటి వారిని మనం ఆశ్రయించాలి? శృతి సమ్మతమైనటువంటి కేవలం చదువుకున్నంత మాత్రము చేత సరిపోదు. అనుభవానికి తెచ్చుకుని వాడు మనకి ఉపదేశం చేయగలగాలి. కో గురుః అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. అధిగత తత్వ, ఆ అధిగత తత్వ అన్న విషయంలో చాలామంది ఈరోజు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవలసింది. శిష్యహితాయ ఉద్యత సతతం, అది కూడా శిష్యుల యొక్క లోకాన్ని యొక్క హితాన్ని ఆకాంక్షించాలంటే ఇప్పుడు లోకంలో 3 వంతులు చాలా మట్టికి వ్యవహారంతోనే ఉన్నది. వ్యవహారానికి అతీతముగా గురు శిష్యుల యొక్క ఆత్మీయ సంబంధం ఉంటుంది. తద్వారానే జ్ఞానం ప్రచోదింపబడుతుంది. ఇప్పుడు గురు శిష్యుల సంబంధము అన్నప్పుడు గురువు అందరికీ శక్తిపాతాన్ని ఇవ్వలేరు కదా. అంటే రామకృష్ణ పరమహంసుల వారికి ఎంతమంది శిష్యులున్నా వివేకానందుల వారిని ఎంచుకున్నారు. అట్లా ఒక్కొక్క గురువు వారిని ఎంచుకొని వారి శక్తిపాతాన్ని ఇస్తారు. అసలుకి శక్తిపాతము అంటే ఏంటి?
అసలుకి ఆ శక్తిపాతం ఎలా వారికి వెళ్ళి ప్రచోదనం అవుతుంది? గురు శిష్యులకి 3 విధములైనటువంటి అనుగ్రహాన్ని అక్కడ ప్రతిపాదింపబడ్డారు. ఏమిటి అంటే మత్స్య దీక్ష, కమట దీక్ష, కుక్కుట దీక్ష. మత్స్య దీక్ష ఆ చేప పిల్లలు పెట్టి అది తన వీక్షణంతో వాటి శ్రేయస్సును కూరుతుంది. గురువు తన యొక్క దృష్టితోనే, అనుగ్రహ దృష్టితో ఆ శిష్యుణ్ణి అనుగ్రహించగలరు. కుక్కుట దీక్ష మీరు అన్నట్టు హస్తమస్తక స్పర్శతో ఎట్లా అండాన్ని పెట్టి ఆ అండాన్ని దానిపైన అది ఇన్ని రోజులని ఉండి తర్వాత దాని యొక్క జీవి వచ్చేంత వరకు అది చేస్తుంది. అలాగా దగ్గర అట్టే పెట్టి తన యొక్క స్పర్శతో వారికి ప్రచోదింపబడేటట్టుగా చేయగలడు. కమటం, కూర్మం, అది నీటి నుంచి బయటకు వచ్చి బయట ఇసుక తిన్నెల్లో పొదిగి వెళ్ళిపోతుంది. కానీ దాన్నే స్మరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఇది పోతుంది. ఇది అలాగా తను ఎక్కడ సంచరించినా గురువు తన యొక్క స్మృతి మాత్రంగా వాడిని అనుగ్రహించాడు. అనుగ్రహం ప్రధానమే తప్ప ఏ రకంగా ఇది అనుగ్రహింపబడుతుంది ఇదిని ఇప్పుడు మనం ఉదాహరణ మీరు చెప్పారు రామకృష్ణ పరమహంసుల యొక్క అది చాలా విశేషమైన అనుగ్రహం. కానీ అట్లాంటి విషయాన్ని, అంశాన్ని తీసుకుని ఈ రోజుల్లో చాలా లౌకికంగా చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. వాడితో కాదు, నువ్వు యోగ్యమైన గురువుని ఆశ్రయించి తద్విద్ది ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయ, గీతలో చెప్పినట్లుగా తెలుసుకుని వారిని సేవించి, ఎట్లాంటి వారిని సేవించాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం వరిష్టం. ఈరోజు అక్షరం ముక్క రానివాడు కూడా వేదాంత ప్రతిపాదన చేస్తున్నాడు, శక్తిపాతాలు చేస్తున్నాడు. అట్లా కాకుండా శ్రోత్రియమైన వాడు, బ్రహ్మనిష్ఠుడైన వాడు, శ్రేష్ఠుడైన వాడు, ఉత్తమమైన సంస్కారం కలిగిన వాడు, అట్లాంటి వారిని ఆశ్రయించినట్లా. ఇప్పుడు ఉదాహరణకి కొందరి సన్నిధికి వెళ్తే ఆ సన్నిధికి వెళ్ళిన మాత్రము చేత మనలో ధర్మానుష్ఠానమునికి ఒక అప్రయత్నమైనటువంటి ఉత్సుకత కలుగుతుంది. అది చాలదా అనుగ్రహం? కేవలం ఏదో హస్తమస్తక స్పర్శనో మరోటనో ఇవి కాదు కావాల్సింది. ప్రధానముగా ధర్మానుష్ఠానము చేయుటకు కావలసినటువంటి సత్ప్రేరణ కావాలి. అదే అసలైనటువంటి దీక్ష. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక్కదానిని పట్టుకుంటే చాలు వారు పరమాత్మ తత్వాన్ని పొందుతారు అంటారు. ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఎలా పట్టుకోవాలి? దక్షిణామూర్తి స్తోత్రము ద్వారా పరమాత్మతత్వాన్ని పొందటం అన్నది పరమ సత్యం. ఎందుకంటే తేనాస్య శ్రవణాత్ తదర్థవరణాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాద్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం అని చెప్పబడింది. కాబట్టి దక్షిణామూర్తి తత్వం ఏమి ప్రతిపాదిస్తుంది అన్నది మనం విచారణ చేయాలి. ఈ లోకంలో వ్యవహార దశలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మిథ్యాభూతములే. ఏది పరమసత్యమో దాన్ని ప్రతిపాదించేటువంటి తత్వరూపంలో ఉన్నటువంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. విద్యలన్నీ పరమాత్మ ఈశ్వరుని యొక్క ఆ మాహేశ్వర సూత్రముల నుంచి వెలువడినవి అంటాం. అక్షరానికి మూలం 14 ధ్వనుల నుంచి ఈ వేదమంతా ఈశ్వరుని యొక్క నిశ్వాస రూపంగా వెలువడింది అంటాం. లోకంలో ఐశ్వర్యం కావాలి అంటే ఏ లక్ష్మినో కుబేరునో, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా కొత్తగా లక్ష్మీ కుబేరులు అని చెప్పి ఆరాధనలు మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు ప్రామాణికత అంటే మన శాస్త్రరీత్యా ఆలోచిస్తే
ప్రాచీన కాలం నుంచి శివారాధన చేస్తే వానికి శివునికి అత్యంత సమీపంగా ఉండేటువంటి ఆ కుబేరుడు శివారాధన చేసిన వానికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఉంది. అందువల్ల ఏదైనా పొరపాటున ఏదైనా ఆర్థికమైనటువంటి సమస్యలు కలిగి ఉన్నవారు ఏం చేయాలి అంటే శివారాధన చేయాలి. శివారాధన చేయాలి అంటే శివుడు ఎక్కడున్నాడు ముందు అది గమనించి, శివుడు అష్టమూర్తి స్వరూపుడు, పంచభూతములు, సూర్యచంద్రుడు యజమాన రూపం. భౌతికంగా మనం ఫలానా చోటున్నా అంటే శివాలయానికి వెళ్ళి ఆరాధిస్తాం. శివుడు ఎట్లా ఉన్నాడని విచారణ చేస్తే ఈ అష్టమూర్తి స్వరూపం అనేటప్పటికీ ఎక్కడ లేడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వం శివమయం జగత్. కాబట్టి నువ్వు ఎక్కడున్నను మనస్సులో నువ్వు శివశివ అనేటువంటి నామాన్ని తలచిన ఎడలా ఆ ఉత్తమమైనటువంటి శివారాధన చేయగలుగుతాం. దక్షిణావర్తి స్తోత్రంలో కూడా ఇదే చెప్తాడు. భూరంభాన్స్యనలో అనిలో అహర్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అందువల్ల కేవలం ఒక విద్యే కాదు, ఐశ్వర్యమే కాదు, సకలమైనటువంటి అభ్యుదయానికి నిశ్రేయస్సుకి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం మనకి చాలా ఉపయుక్తం అవుతుంది. అయితే అది ఏ విధంగా చేయాలి అన్నది ఆలోచించాలి. ఈరోజు సమాజం చాలా వికృతంగా తయారవుతున్నది. ఎట్లా అంటే గురువారం అనేటప్పటికీ అది సాక్షాత్ బృహస్పతి వారం కాబట్టి వెంటనే బృహస్పతికి శనగలు కాబట్టి ఆ శనగలన్నీ నానబెట్టి మాలలు వేయటము చాలా భౌతికంగా చాలా లౌకికంగా చేసేస్తున్నారు. అలా చేస్తే అది సరి అయిన రీతి కాదు. ఉత్తమమైనటువంటి తాత్వికమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి రీతిలో ఉపాసన చేయాలి. అలా చేస్తే అది ఉపయుక్తం అవుతుంది. ఇప్పుడు మనకు కనిపించే జగత్తంతా సత్యము కాదు, కనపడిందే సత్యం. ఈ యొక్క దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కనపడింది సత్యం అని అంటం లేదు. కనిపించేది చూచేది సత్యం, చూడబడేది దృక్ సత్యం, దృశ్యం సత్యం కాదు. ఇక్కడ దృక్ అంటే ఎవరు అంటే ఆత్మతత్వమే. ఈ వివేకం మనం దృగ్దృశ్య వివేకం మనం చేసుకోగలిగితే పరమార్థం తెలుస్తుంది. ఆత్మతత్వాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఏ విషయాలపైన సాధన చేయాలి? ఏ విషయం లేకుండా ఉండటమే, నిర్విషయంగా ఉండటమే ఆత్మతత్వానికి ఉపాసన. నిర్విషయం, ఏమాత్రం ఏ రకమైన విషయం లేకుండా నిర్విషయంగా ఉండటమే. మన తోటి వ్యక్తుల్లో కూడా ఆ పరమాత్మని, ఆ పరమశివతత్వాన్ని చూడాలి అంటే వారు ఎంత నిర్మలంగా ఉండాలి, ఎంత అహంకార రహితంగా ఉండాలి? ప్రశ్నలోనే సమాధానం ఉంది. అహంకార మమకార రహితమైన వానికి సర్వత్రా పరమాత్మ దర్శనం గోచరిస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చత్వని భగవద్గీతలో భగవానుడు సాక్షాత్ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. అహంకార మమకార రహితంగా నువ్వు సర్వత్రా పరమాత్మను దర్శించాలి. భాగవతంలో చెప్పాడు. పరమాత్మ ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. అలాగే సర్వత్రా ఆ స్థితి ఈరోజు సమాజంలో చాలామంది వాటిని ఆ విషయాలని చర్చించుకుని చక్కగా బోధించుకుంటూ ఒకరికొకరు పరస్పరంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని పొందటానికి కావలసిన సాధన విషయంలో వచ్చేటప్పటికీ అక్కడ లోపిస్తుంది. అది కేవలం అనుభవంతో కూడినటువంటిది, ఒకరికి చెప్పడానికి శక్యం కాదు. ఆ అనుభవవేద్యమైనటువంటి విషయాన్ని స్వానుభవంతో ఉపాసనతో చేయాలి. ఈరోజు ఉపాసన అనేటప్పటికీ లౌకికంగా భౌతికమైనటువంటి వాటికి కావలసినటువంటి అవే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కాదు. ఇవి ఎప్పుడూ ఎంత చేసినా ఇవన్నీ క్షణికమైనవి, పోతుంది. క్షణికము మాయికము అంటే
వ్యావహారికంగా ఇది సత్యంగా గోచరిస్తుంది, కానీ పారమార్థికంగా ఇది ఏదీ గోచరించదు, ఏదీ ఉండదు. పారమార్థికంగా ఏదైతే మనకి ఎల్లవేళలా త్రికాల అబాధ్యంగా ఉంటుందో దాన్ని మనం ప్రయత్నం చేసి మనం దర్శించగలగాలి. అదే ఉపాసన. స్వామి, ఒక స్త్రీ మన ముందుగా వస్తూ ఉంటే ఆ స్త్రీలో అమ్మతత్వాన్ని చూసేవారు ఉన్నారు, కాముక తత్వాన్ని చూసేవారు ఉన్నారు, అనేక కోణాల్లో చూస్తున్నారు. మనలో ఈ యొక్క హరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి అమ్మతత్వాన్ని దర్శించాలి అంటే ఎటువంటి సాధన చేయాలి? ఏం చేయగల ముందు నైతికంగా మనం జీవించడానికి కావలసినటువంటి శిక్షణ ఆబాల్యం నుంచి పొందాలి. ఇది ఏదో ఒక రోజుతో వచ్చేది కాదు. ఇంట్లో మొదటి శిక్షణ ఇచ్చేది తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు. గురువులు అంటే ప్రాచీన కాలంలో విద్యాస్థానాలు ఉండేవి. ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువుల్ని గురువులు అనుకుంటున్నాం. వాళ్ళ యొక్క జీవనం బట్టి, వాళ్ళ యొక్క శిక్షణ బట్టి, వాళ్ళ యొక్క నడవడికను బట్టి మనకి అది వస్తుంది. అంతకన్నా చాలా ముఖ్యం మనకి ఆ బాల్యంలోనే ఇందాక చెప్పినట్లుగా కొన్ని విశేషమైనటువంటి విషయాదులను చిన్నపిల్లలకి అత్తుకునే విధంగా చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి బోధించేవారు. ఆ బోధన లేకపోతే ఈరోజు సమాజం చాలా చెడుదారి పడుతున్నది. ఆ బోధన కలిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బోధన ఒకటి, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు బోధన చేసేవాడు కూడా సాధన చేయగలగాలి, తాను సాధించి బోధించగలగాలి. అట్లాంటి వాకు వాళ్ళకి అది ఉపయుక్తం అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ధర్మము అని చిన్న వయసు నుండి బోధిస్తామో, ధర్మము కన్నా ఈ లోకంలో దైవభక్తి, ధర్మశ్రద్ధ ఇవన్నీ ఉంటున్నది అనుకుంటున్నాం. వీటితో పాటు పాపభీతి కూడా మనకి తెలవాలి. ఫలానా ఇది నువ్వు ఆచరిస్తే, దుష్కర్మ ఆచరిస్తే నువ్వుకి ఈ విధమైన శిక్ష పడుతుంది, కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అన్న విషయం కూడా చిన్నప్పుడే వాళ్ళకి తెలవగలగాలి. ఆ బోధన లేకపోవటం చేత ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా, ఏ పెద్ద పెద్ద సమాజానికి వెళ్ళినా జనానికి తక్కువ లేదు. జనం బాగా గుమిగూడుతున్నారు. అంతటా అన్నీ ఉన్నాయి, కానీ నైతికత అన్న విషయాన్ని ఒక జల్లెడగా పెట్టి మనం చూస్తే చాలా శాతం పడిపోతుంది. అలా కాక అది నిలవాలి అంటే బోధన చాలా అవసరం. బాల్యం నుండి, ఆ బాల్యం నుండి అవసరం. ఈరోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు బట్టి అంతటి ఉత్తమ సంస్కారం చేత బోధన విద్యాలయాల్లో పూర్తిగా జరగలేనప్పుడు బాధ్యతగా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ రకమైనటువంటి బోధన కలిగే విధంగా ఏర్పరచటం, బోధించటం. వారానికి ఒక్కరోజైనా సరే, ఎందుకంటే వారానికి నిత్యము ఇంటిల్లిపాది ఒకచోట కూడి 5-10 నిమిషములు మంచి విషయాన్ని మాట్లాడుకుని, అంటే దాన్ని ఏమంటాము, సత్సంగం అంటాం. ఏదో భగవన్నామాన్నో ఏదో ఒకసారి ఉచ్చరించి వారికి ఉత్తమ సంస్కారం కలిగే విధంగా నలుగురు కలవటం. ఇప్పుడు ఆ రకమైన కలయిక చాలా అరుదుగా ఉన్నది, చాలా చోట్ల జరుగుతున్నది, పరివర్తన కలుగుతున్నది. కానీ ఎక్కువ శాతం ఈ వినోదానికి, విలాసానికి, వీటి యందు పోయి పతనానికి హేతు అవుతున్నది. వినోదమైన, విలాసమైన పతనానికి హేతు అని ఎందుకంటామంటే అది విపరీతమైతే హేతు అవుతుంది. ఉదాహరణకి మధురమైనటువంటి పదార్థం మనం 1-2 తిన్నా మనకు హితాన్ని ఇస్తుంది. అదే అతిగా తింటే అజీర్తి చేస్తుంది. అదే ఏదైనాను పరిమితితో చూడాలి, పరిమితితో వ్యవహరించాలి. ముఖ్యంగా బోధన అనేది చాలా అవసరం. మనిషిని మలచటానికి,
ముఖ్యంగా ఏ దశలో మలచగలం? విద్యార్థి దశలోనే మలచగలం. కాబట్టి ఆ దశలో వాళ్ళకి హితాన్ని చేకూర్చే విధంగా మనం బోధించే విధంగా సమాజం ప్రయత్నం చేయాలి. చివరిగా స్వామి, సంస్కారం అనేది ముఖ్యము అన్నారు. మనకి షోడశ సంస్కారాలు ఉన్నాయి. షోడశ సంస్కారాలకి మన సంస్కారానికి ఉన్న పొంతనేంటి? ఆ వైదిక సంస్కారములు వేరు. ఈ సంస్కారములు వ్యక్తి గుణాన్ని బట్టి, గుణకర్మములను బట్టి వ్యవహరింపబడుతుంది. అందువల్ల ఈ సంస్కారములు కొన్ని భిన్నంగా ఉంటాయి. సమాజంలో మనకి అందరూ స్వతసిద్ధంగా, స్వచ్ఛంగా అందరూ ఒకేలా ఉంటామని అనుకోకూడదు. కానీ ఎలా ఉన్నప్పటికీ మన గుణదోషములు ఎవరికి తెలుస్తాయి? మనకే తెలుస్తాయి, పైవాడికి తెలియదు. మన గుణదోషాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి, అది తెలుసుకోవాలి అన్నటువంటి జ్ఞానం ఎట్లా వస్తుందంటే బోధన వల్ల వస్తుంది. తద్వారా ఎవడి గుణదోషములు వాళ్ళు, ఆ సంస్కారములు ఏదైతే ఉన్నాయో, దుస్సంస్కారములు ఏవైతే ఉంటే అది సుసంస్కారముగా అయ్యే విధంగా మలచుకుని దానికి ఉపయుక్తమవుతుంది సత్సంగము మొదలగువి. సత్ అంటే పరమాత్మతత్వం. సత్సంగం అంటే బోర్డు పెట్టి 4 భజననే కాదు. అక్కడ భజన చేసేటువంటి నామం సత్పదార్థం అయితే అది సత్సంగం అవుతుంది. అది మరో నామంతో జత చేర్చి అది మేము సత్సంగం అనుకుంటే అది కాదు. పరమాత్మ నామం పరమాత్మగా మనం భజన చేస్తూ, లేదా అక్కడ భజన నామము సంకీర్తన ఇవన్నీ ఉన్నా దాని వైశిష్ట్యంతో దాంతో పాటు 4 హితమైనటువంటి విషయములు అక్కడ తెలియజేస్తాం. కాబట్టి తద్వారా వాళ్ళకి సంస్కారం కలిగి వాళ్ళ ఉత్తమ స్థితికి అవకాశం ఉంటుంది. అంటే నేను విన్నది, తెలుసుకున్నది ఇప్పుడు పుంసావన సంస్కారం ద్వారా కానీ, ఈ యొక్క శ్రీమంత సంస్కారంగా ద్వారా కానీ, ఇవి అంటే మనకి చిన్న వయసులో ఉపనయనానికి ముందర చేసే సంస్కారాలు, అవి సరైన సమయంలో సరైన బాల్యంలో చేస్తే ఇవి వారి యొక్క సంస్కారాల్లో కూడా మార్పు వస్తుంది అంటారు. అది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే సంస్కారములు వైదిక సంస్కారములు కొంతవరకే. అది బీజ సంస్కారం అనేది అది చాలా శుద్ధిగా ఉండాలి. వైదిక అక్కడి నుంచి మొదలవుతుంది సంస్కారము. ఈ సంస్కారము వైదిక సంస్కారము దేనికి ఉపయుక్తమవుతుందంటే జీవనంలో ఉత్తమ స్థితిలో ఉండుట కొరకు ఉపయుక్తమవుతుంది. నేను చెప్పే సంస్కారము వ్యక్తిగతంగా గత జన్మానుసారంగా వచ్చినటువంటి గుణం, గత జన్మ యొక్క గుణము, గత జన్మల కర్మల బట్టి వీడికి కలిగినటువంటి ఈ సంస్కార విషయమున నేను చెప్పినటువంటి సూచనలు ఉపయోగం. ఈ వైదిక సంస్కారములు మీరు చెప్పబడినవి ఏంటంటే, నేను చెప్పింది అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం కూడా తప్పక ఏదైతే ఉక్తమైనటువంటి రీతిలో మన స్మృతికారులు చెప్పారో, ఆ స్మృతికారులు చెప్పినటువంటి రీతిలో ఆ ఉక్తమైనటువంటి కాలంలో మనం అది చేస్తే తప్పక దాంట్లో చెప్పబడినటువంటి ఆ ఫలం పొందబడుతుంది. చాలా చాలా కృతజ్ఞత స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాలు ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మాతో పంచుకున్నందుకు చాలా ధన్యులు. సంతోషం. వాసుదేవ. ఈ యొక్క భాగానికి విరామం. ఈ కార్యక్రమం నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం.